అప్పటి పెళ్లి భోజనాలలో వేల కొద్ది ఆహార పదార్థాలు లేనప్పటికీ ఉన్న కొద్ది పదార్థాలైనా కూడా చాలా రుచిగా శుచిగా ప్రేమగా ఆప్యాయంగా వడ్డించి కోసరి కోసరి వడ్డిస్తూ పరిహాసాలాడుతూ వడ్డిస్తూ ఉంటే భోజనాలు చేసేవారేమో వారితో పరిహాసంగా ఏలాగు భోంచేతుమే ఈ విందు మేలాగు భోంచేతుమే ఇలా పాటలు పాడుతూ అసలు భోజనాల కార్యక్రమం 4 గంటలు గడిచేదేమోనండి. అంత చక్కగా ఎన్ని పాటలోనండి. మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎన్ని పాటలు, మా మేనత్తలు ఎన్ని పాటలు పాడేవారో మా అమ్మమ్మ వాళ్ళు. అసలు ఒకటి పాటలు మొదలుపెట్టారంటే ఒకరు ఒక పాట పాడగానే మరొకరు అందుకునేవారు. అట్టా చక్కగా విస్తరణ ముందు చక్కగా అరటికాయని చెక్కలుగా తరిగి దాని మీద సాంబ్రాణి కడ్డీలు గుచ్చి అలా మంచి ఆహ్లాదకరమైన సుగంధ పరిమళాలు అన్నమాట. భోజనాలు కమ్మటి భోజనాలు చేస్తూ ఆ సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తూ ఈ చక్కని పాటలు వింటూ ఎంత పరిహాసాలతో కూడుకున్న పాటలు కదండి. అవి వింటుంటే వడ్డించే వదిన గారి వడ్డాణం ఓడిపోయి ఏలాగు భోంచేతుమే కూరెంత సారస్యమే అలా ప్రతి అంటే కూర సరిగ్గా ఉడకలేదండి, పప్పు సరిగా అసలు పప్పేనా ఇది ఇంత నీళ్ళగా ఉంది ఏంటండి అంటూ అంటే ఏదో ఒకటి అలా పరిహాసాలు ఆడుకుంటూ ఉండేవారండి. ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అలా మాట్లాడుకుంటూ భోంచేయడం అనేది. ఎంతో అద్భుతమైన పాటలతో కమ్మని భోజనం, చక్కటి భోజనం అండి. ఆ భోజనాల ప్రక్రియ మాత్రం అప్పటికి ఇప్పటికీ చక్కగా అప్పటి గోంగూర పచ్చడి, ఆవకాయ, కందిపొడి, మళ్ళీ మినప్పప్పు వడియాలు వేయించి అప్పడాలు వేయించి ఈ రెండింటిని మిక్స్ చేసేవాళ్ళండి. ఆహాహా! మా ఇంట్లో నాకు మా నాన్న, మా ఆంజనేయులు మావయ్య, కృష్ణుడు మావయ్య వీళ్ళందరూ వడ్డించిన నా చిన్ననాటి జ్ఞాపకాలు కదండి. నాకు ఇవన్నీ కూడా ఎంతో ఎంతో మధురమైన జ్ఞాపకాలు అనమాట. జిలేబీలు, అరిసెలు ఒకటేమిటండి అప్పుడు చాలా రకాలే చేసేవారండి. కందా బచ్చల కూర చేయందే పెళ్ళేమిటి మా నాయనమ్మ అనేది. కందా బచ్చలు లేకుండా శుభకార్యం ఎలా మొదలెడతారు అనేది. అలా ఏమిటండి ఇంతమందికి ఎంత చక్కగా వంట చేసేవాళ్ళనండి. అందరూ పనిచేసేవారు, అందరూ మళ్ళు కట్టుకుని వడ్డిస్తూ ఉంటే ఎంత బాగుండేదనండి అసలు. చక్కగా విస్తళ్ళలో భోజనాలు కానివ్వండి, ఆ పెళ్లి భోజనం అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఎన్ని రకాలు తిన్నామనేది కాదండి. ఎంత హాయిగా ఎంత తృప్తిగా భోంచేసాము, ఎంత చక్కగా ఎంత బాగుంది అనేదే కదా అక్కడ ఇంపార్టెంట్. అంత హాయిగా భోజనాలు జరిగేవండి అప్పట్లో.